హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కేదార్కి ఐ లవ్ యూ చెప్పడానికి కేదార్ని బయటికి తీసుకెళ్లిన మేఘన ఒక గ్రీటింగ్ కార్డ్ని కేదార్కి అందిస్తుంది. ఏంటిది అని అడుగుతూ ఉంటాడు కేదార్. నా మనసులోని మాట కేదార్ అంటూ ఆ గ్రీటింగ్ కార్డ్ని ఓపెన్ చేయమన్నట్టు చెప్తూ ఉంటుంది మేఘన. ఇక వెనకాల నుండి దాత్రి, మరోవైపు నుండి వైజయంతి, నిషిక అదంతా గమనిస్తూనే ఉంటారు. ఇక కేదార్ ఆ గ్రీటింగ్ని ఓపెన్ చేసేసరికి లవ్ యూ ఫర్ ఎవర్ అన్న విషెస్ కనబడతాయి. అది చూసి షాక్ అయిపోతాడు కేదార్, బిగుసుకుపోతాడు. మరోవైపు ఇదంతా చూస్తున్న జగదాత్రి కోపంగా ఊగిపోతూ మహంకాళిలాగా కేదార్ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇక మేఘన చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నీపై నాకున్న ప్రేమని మాటల్లో చెప్తే జీవితం సరిపోదు కేదార్. నీతో సాగిన ఈ కొంతకాల ప్రయాణమే నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకనే నీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నాను. నీ సమాధానం కోసం నేను బామ్మగారు ఎదురు చూస్తూ ఉంటాం కేదార్, హాల్లో ఉంటాం. నీ సమాధానాన్ని ఒక లెటర్లో రాసి ఈ గ్రీటింగ్లో పెట్టు అని అంటూ వెళ్ళబోతున్న మేఘనాని భయంగా చూస్తూ ఉంటాడు కేదార్. వెనక్కి తిరిగి చూసేసరికి జగదాత్రి కూడా కేదార్ని ఉరిమి చూస్తూ మింగేసేటట్టు కోపంగా చూస్తుంది. ఇక కేదార్ మేఘన జగదాత్రిలని చూస్తూ బిగుసుకుపోతాడు. ఇక జగదాత్రి ముందుకు వెళ్ళి ఏమన్నట్టు కళ్ళతో సైగ చేస్తూ గర్వంగా లోపలికి వెళ్ళిపోతుంది మేఘన. జగదాత్రి కేదార్ని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మేఘనాకి కేదార్ సమాధానం ఏంటి? ఇందులో నిషిక మధ్యలో ఇన్వాల్వ్ అయి జగదాత్రి కేదార్లకి దూరం పెంచనుందా? మేఘనా నుండి కేదార్ ఎలా తప్పించుకుంటాడు? జగదాత్రికి ఏం సమాధానం చెప్తాడు? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.